బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అతి ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కూడా నిన్న అంబేద్కర్ యొక్క జయజయధ్వానాలతోని మొత్తం దేశమంతా ఘోషించింది. ఒక్కసారి మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన సరళి, వారి అభిప్రాయాలు, విభిన్న విషయాల మీద వాళ్ళు వ్యక్తపరిచినటువంటి కొన్ని సూచనలు, సలహాలు ఇవన్నీ నిన్న మళ్ళీ సంస్మరించుకునే అవకాశం దొరికింది. సో ఇది ఒక పక్క ఉంటే, అంబేద్కర్ పేరు మీద చాలా తతంగాలు, చాలా ఇక అంబేద్కరైట్స్ మేము అంబేద్కర్కు నిజమైన వారసులం, మా వల్లనే ఇంక అన్నీ జరిగిపోతున్నాయి, అది ఇదని ఇక నటించేటువంటి నటులు, దర్శకులు అదొక రకమైన. ఇక రాష్ట్ర రాజకీయాలకు వస్తే చాలా గొప్పగా మనమంతా మన అలజడులలో ఉంటాం, మనమంతా మన సమస్యల్లో ఉంటున్నప్పుడు మెల్లగా మన సారు లేటరల్ అపాయింట్మెంట్స్ చేస్తాడనమాట. లేటరల్ అపాయింట్మెంట్స్ అంటే ఏంది అంటే, వీన్ని డిఫరెంట్ పోస్టులకు అపాయింట్మెంట్ చేసేసి మనని ఎదవలని చేసేస్తూ ఉంటాడు. ఈ తెలంగాణ ప్రజలు ఉత్తి ఎదవలు అని రేవంత్ రెడ్డి పదే పదే నిరూపిస్తూనే ఉంటాడనమాట. ఇక మాట్లాడే మాటలేమో ఇక కోటలు దాటుతూ ఉంటాయి, చేసే పనులేమో లుచ్చా పనులు ఉంటాయి. నేను మీకు ఒక చిన్న సంఘటన చూపెడతాను చూడండి. ఒక్క చిన్న వార్త మీకు చదివి వినిపించాలి. ఇగో ఇది నిన్న GORT నెంబర్ 315 డేటెడ్ ఎప్పుడు 13/4/2025 అంటే అంబేద్కర్ జయంతి కంటే ఒక్కో రోజు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక గవర్నమెంట్ జియో తెచ్చింది. ఏం చేసింది అందులో అంటే, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకాశం కేసులో ఏదైతే కాంప్లైంట్స్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయమన్నారో రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో, ఆయన కేసీఆర్ కూడా నామినల్గా జస్టిస్ అఫ్జల్ పుర్కర్ నేతృత్వంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసినాడు. ఆ కమిటీ ఎన్నడూ ఇట్ హ్యాస్ నెవర్ సీన్ ది లైట్ ఆఫ్ ది డే. అది ఆ రకంగానే ఆ కమిటీ నాశనమైంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఓ రోజు మనం కామెంట్ చేసినాం, ఏది విలాస్ అఫ్జల్ పుర్కర్ది ఇట్లా జరిగింది, అది ఇది అసలు యాక్చువల్లీ నువ్వు జీతం తీసుకో అంతే, ఇంట్లో కూర్చో, నీకేం పని ఉన్నా లేకున్నా గట్టనే ఉండరాదా పంతులు అని కేసీఆర్ అన్నట్టుగా పాపం జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ వినమ్రత గలవాడు, ధర్మరాజు లాంటి వాడు, ఏం తెలిసి తెలవక ఎందుకు కేసీఆర్తో గొడవ అన్నట్టుగా మౌనంగా అట్లనే ఉన్నాడు. అసలు ఆయనకి జీతం కూడా వచ్చినట్టుగా లేదు అని నాకు తర్వాత వేరే ఒక మిత్రుడి ద్వారా తెలిసింది. నిజానికైతే ఆయనను మేము లోకాయుక్తగా అపాయింట్ చేస్తాం అని కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ప్రయత్నం చేసేసి లోకాయుక్త కోసమని ఆయన ఒప్పించి కథ చేసిన తర్వాత ప్రభుత్వం ఆయన బాపనాయన అని ఆయన లోకాయుక్తగా అపాయింట్మెంట్ చేయలేదు. ఇక ఏ చవటైతే నా ద్వారానే ఆ జడ్జిని అడిగిచ్చినాడో, నా ద్వారానే ఆ జడ్జి దగ్గర పోయి బతులాడిచ్చినాడో, నాకు ఆ జడ్జి గారి ముందు నిలబడే రకమైనటువంటి ఫేస్ కూడా లేకపోయిందనమాట. నేను పదే అంటే నేనేం చేయాలి, కేసీఆర్ ఒప్పుకుంటలేడు అనే మాట మాట్లాడినాడు. మరి కేసీఆర్ ఒప్పుకుంటూ లేనప్పుడు కేసీఆర్కు తెలియకుండా ఇంత పెద్ద ప్రపోజల్ ఎట్లా పెట్టినాము, ఆ జడ్జి గారి దగ్గరికి ఎట్లా పోయినాము, ఆయనతోని ఎట్లా ఒప్పించమని ఆ బాధ్యత నాకు అప్పగిచ్చినావు అని అంటే, ఇక ఏదో సార్ గట్లా మనం ఒప్పుకోక తప్పదు, ఇక ఆయన ఏం మాట్లాడతాడా, అయిపోయి రిటైర్మెంట్ అయ్యేపై ఇక ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట మాట్లాడినాడు. సో అట్లా ఒక వ్యక్తికి అంటే పేరంటానికి పిలిచి మళ్ళా అయిన టైంలో కంచం పెట్టకుండా అన్నం పెట్టకుండా చూసేటువంటి ప్రక్రియ అది కేసీఆర్ ప్రభుత్వం చేసింది గతంలో. అందుకే ఆ పాపం పెద్ద ఆయన ఉసురు కొట్టిందో, ఆయన శాపం పెట్టిండో, ఏం పెట్టిండో కానీ కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. సరే అయిందా? ఇక లేటరల్ అపాయింట్మెంట్స్ల లోపల అన్యాయం జరుగుతున్నది, బీసీలకు అట్ట జరుగుతుంది, ఎస్సీలకు ఇట్ట జరుగుతుంది, ఓ ఓ ఓ ఓ ఓ ఓ అని మొత్తుకుంటారు రాహుల్ గాంధీ. ఈడనేమో ఒకటి తర్వాత ఒకటి లేటరల్ అపాయింట్మెంట్స్ల లోపల అసలు బీసీ లేరు, ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, ఇంకా వాళ్ళను కుక్కి పారేస్తా ఉన్నాడు. ఏ ఖాళీ సంచిలో చూసినా కానీ వాళ్ళనే కుక్కి ఉద్యోగాలు ఇచ్చి కుట్టుకుట్టి పక్కకు పారేస్తాను. అంటే ఉన్న 4 రోజుల లోపల నా ఇష్టం వచ్చిన సామ్రాజ్యాన్ని నేను స్థాపించాలా అనేటువంటి ఒక ఆలోచన ధోరణితోనే ముఖ్యమంత్రి ఉన్నాడు. మనం చూసినాం, 3 ఎమ్మెల్సీలకి బీసీలకు ఇచ్చినాడు. ఇచ్చిన మరుక్షణమే అది భరించలేకపోయినాడు. ఇక వాడికి ఎంత బాధ అనిపించినట్టే, అబ్బా
ఈ దృక్కోణం ఛానల్ వాడు వీడు వెంటబడి బీసీలను బాగా చేసేసి వీడు బీసీలకి 3 స్థానాలు ఇప్పించినాడు. ఒక స్థానం సిపిఐకి ఇస్తే వాళ్ళు కూడా ఒక బీసీని తీసుకొచ్చి పెట్టినారు. ఇది అన్యాయం జరిగిపోయింది, అసలు ఎఫ్సీలకు ఇది ఎట్లా అని మళ్ళా 3 పోస్టులు, ఒకటేమో సీతా దయాకర్ రెడ్డి చిల్డ్రన్స్ రైట్స్ కమిషన్ కి చైర్పర్సన్ గా పెట్టినాడు. ఇక రాజశేఖర్ రెడ్డిని తీసుకొచ్చి లోకాయుక్తంగా పెట్టినాడు. షమీమ్ అఖ్తర్ని తీసుకొచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టినాడు. అంటే సమంగా చేసి పరిస్థితి, బీసీలకు 3 ఇచ్చినా వీళ్ళకి 3 ఇచ్చినా ఇద్దరిని సమంగా చూస్తున్నా అనే లెవెల్. అంటే మనము జనాభా నిష్పత్తి ద్వారా బీసీలకు చాలా చోట్ల అన్యాయం జరిగింది. నువ్వు ఆల్రెడీ చేసిన అపాయింట్మెంట్లలోనే బీసీల నోట్లో మన్నుకొట్టినావు కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఇక నుంచి జరిగేటువంటి అపాయింట్మెంట్స్లలో వాళ్ళకి ప్రాధాన్యత అని మనం మొత్తుకుంటుంటే, నేను వాళ్ళకి 3 ఇచ్చినా నీకు 3 ఇచ్చినా సాలిగా సపరేట్గా నోరు మూసుకొని ఉంచుకో. నేను వాడికి చాక్లెట్ ఇచ్చినానా నీకు పెప్పర్మెంట్ ఇచ్చినా అది ఇమ్మెటీరియల్. వాడు గదే సప్పరిస్తున్నావు, నువ్వు గదే సప్పరిస్తున్నావు. అరే సార్ వాడు చాక్లెట్ సప్పరిస్తున్నాడు, నాకేమో పిప్పర్మెంట్ ఇచ్చిన పుల్లగా ఇది పళ్ళని ఊడిపోతాయి సార్ గిసువంటిది అని అంటే నథింగ్ డూయింగ్. బీసీలారా మీకు అధికారం లేదు, ఇచ్చింది తీసుకొని బిచ్చపోడు ఎట్లయితే ఇస్తే తీసుకొని పోతాడు కదా, ఓ గట్ల భిక్షాపాత్ర పట్టుకొని పోవడమే మీ పద్ధతి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. తన చేతల ద్వారా ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక మనకు బీసీ సంఘాలనే కదా ఆడ ఇది ఆ తాజ్ కృష్ణాలు వాడ ఈడ ఏడ పడతాడ మీటింగులు, ఈ అమ్మ ఫుల్ తినుడు, ఇక తాగుడు, పెద్ద కథ చేసుడు, దుకాణాల మీద దుకాణాలు పెట్టి వీడికి భారతరత్న వాడికి అది వీడికి ఇది అని ఎక్కడైతే నియామకాలు జరుగుతున్నాయో అక్కడ ప్రభుత్వం మీద అజమాయిషి పెట్టి నిఘా పెట్టి ప్రభుత్వం నెత్తి మీద అంకుశం పెట్టి పొడుస్తారా అంటే పొడవరు. ఇక మనం మాట్లాడితే నువ్వు బాపనోడివి, నీకెందుకురా బీసీల సంగతి, గింత దురద నీకెందుకు, నువ్వెందుకు మాట్లాడుతున్నారని అదో మాట అంటారు. మళ్ళీ ఇక వాళ్ళని నేను కూడా నేనేమో నోరుకుంటానా? నన్ను అట్లా అడిగిన ప్రశ్న అడిగితే నేను అడుగుతాను వాడిని, అవురా మరి రేవంత్ రెడ్డి బీసీఆరా, నేను మీకెందుకు న్యాయం చేస్తాను, మీరు కొట్లాడతారా మరి అని అంటే కదా, అప్పుడు వాళ్ళు సపరేట్గా నోరు మూసుకున్నా. లేదు అన్న అట్ట కాదన్నా, నువ్వు మాట్లాడుతున్నావు కానీ మనం మాట్లాడితే మాత్రం ఏమున్నది, రేవంత్ రెడ్డి ఏం చేయాలో గదే చేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి ఏం చేయాలని కాదు, అసలు రాహుల్ గాంధీ చేతగాని చవట అవడం వల్ల రేవంత్ రెడ్డిది ఆడిందే ఆట పాడిందే పాట. గత కొంతకాలంగా నేను చెప్తూనే ఉన్నాను, నువ్వేమన్నా చేసుకో ఢిల్లీలో, నా ఇష్టం. తెలంగాణలో ముఖ్యమంత్రిగా నేనున్నా కాబట్టి నాకు నచ్చిన వాళ్లను, నాకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తుల్ని నేను అపాయింట్ చేసుకుంటా. నీ స్పీచ్లన్నీ ఢిల్లీలో ఇచ్చుకో, అవి హైదరాబాద్కు రావు, పరకలేటు కావు అనేది రేవంత్ రెడ్డి యొక్క ఉవాచ. అది ఆయన ఆలోచన. సరిగా ఈ అపాయింట్మెంట్లో ఈయన ఏం చేసినాడు, GORT నెంబర్ 313 డేటెడ్ 13/4/2025 లోపల ఈయన ఇన్ కాంప్లియన్స్ టు ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా orders first read above, the government have constituted the state and district police authorities in the statewide 3rd and 5th references read above. The term of the said authorities were now completed in the reference 6th cited adidani. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ ఏం చేసింది, ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ మళ్ళా పునఃపరిశీలించిన తర్వాత, అంటే గత ప్రభుత్వం చేసిన నియామకాలన్నీ రద్దయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళా కొత్తగా కొన్ని కమిటీలను కన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి ఇక ఇప్పుడు బాగా పరిశోధించి ఏడేడ వాళ్ళు ఉన్నారు, ఏడేడ ఉన్నత కులాల వాళ్ళు ఉన్నారో బాగా వాళ్ళందరూ తీసుకువచ్చి మంచిగా గడిగి బట్టలు కట్టించి అంత చేసి ఈ ప్రభుత్వం చేసింది ఏందయ్యా అంటే, ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ హియర్ బై అపాయింట్స్ ది ఫాలోయింగ్ ప్యానల్ మెంబర్స్ టు స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అండ్ 2 డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్, multi-zone 2 and multi-zone 1 for respective commissionerates and districts. అంటే పోలీసులు కొన్ని అత్యాచారాలు చేస్తారు, దుర్మార్గ పనులు చేస్తారు, సివిల్ కేసులలో కూడా పార్టీలను హెరాస్ చేస్తారు, అవినీతికి పాల్పడుతుంటే రకరకాల పోలీస్ ఎక్సెసెస్ ని పోలీస్ డిపార్ట్మెంట్ వైజ్ గానే సరిదిద్దే బాగుంటుంది అని ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అనుకూలంగా కొన్ని సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఇది టేకప్ చేసినారు. ఇక్కడ ఏం చేసినారు, ఇక స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీగా జస్టిస్ శివశంకర్ రావు, ఆనరబుల్ జడ్జ్, రిటైర్డ్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ. ఇలా హైకోర్టులో కూడా రిటైర్ అయినటువంటి అతను, అంటే ఉమ్మడి హైకోర్టులో ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా అయినను బాపనైనను తీసుకువచ్చి
ఇక్కడ మన దగ్గర మన రాష్ట్రం లోపల స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఇంకెవ్వడ్రా, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఇక్కడ పనులు జరగలేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది అని నేను అన్న మాటను కాదన్నాడు ఎవ్వడు. అసలు మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవ్వడని అంటాడు ఆ మాట. ఎంత పౌరుషం చచ్చిపోయినారా బీసీలారా మీరు, ఎంత దుర్మార్గంగా ఉన్నారా మీరు అసలు. యాక్చువల్లీ ఉట్టిగా బీసీల పేరు మీద పబ్బం గడుపుతున్నారు కానీ ఒక్కనాడు ఒక వాస్తవం గురించి మాట్లాడట్లేదు కదా. అసలు ఎక్కడ ఏడ దెబ్బ కొట్టాలా, కీలరి వాత పెట్టాలంటారు కదా, మీరు ఆ పనులు చేయడంలో ఎక్కడ ముందుకు వస్తున్నారు? కనీసం మేము చేస్తున్న ఈ కార్యక్రమాలకైనా మద్దతు ఇస్తారంటే ఆ బాబులో వాడికి ఎందుకు మనం బీసీలో మద్దతు ఇచ్చేదని ఇటే మాట్లాడబడుతుంది. ఇది ఎట్లా? మీరు యుద్ధం చేయరు, అమాయకులైనటువంటి వాళ్ళను, మాట్లాడలేని వాళ్ళను, పాపము దుర్భరంగా ఉన్నటువంటి వాళ్ళ తరఫున మీరు మాట్లాడరు, మాట్లాడిన వాళ్ళకు మద్దతు ఇయ్యరు. ఈ రాష్ట్రం ఇటనే నాశనం కాలబెడతారా ఎట్లా? ఒకసారి ఆలోచించుకోండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళు ప్రతి చోట ఈ అన్యాయాన్ని తీసుకొని పోవాలా. అన్యాయానికి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ఏం అన్యాయం జరుగుతుందనేది చెప్తేనే ప్రభుత్వం ఎంతో కొంత జంకుతుంది. కాబట్టి దయచేసి దీన్ని ఈ రకంగా ఆలోచించాలి. ఇక ఆయనను తీసుకువచ్చి ఏం చేసినాడు, ఈయన ఎవరయ్యా ఈ శివశంకర్ అంటే ఈయనకు చరిత్ర ఉంది. ఈయన గతంలో కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ని ఇద్దరిని శాసనసభ అసెంబ్లీ నుంచి ఎక్స్పెల్ చేస్తే కేసీఆర్ ప్రభుత్వం దాని మీద వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే ఆ రిట్ పిటిషన్లను విచారణ జరిపి స్పీకర్ యొక్క నిర్ణయాన్ని తప్పుపట్టేసేసి వాళ్ళ సస్పెన్షన్ను రద్దు చేసి వాళ్ళను శాసనసభకు అటెండ్ అయ్యే ఆదేశాలు ఇస్తే అప్పటి స్పీకర్ ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నాడో, కాంగ్రెస్లో ఏంది అగ్రికల్చర్కి అడ్వైజర్గా ఉన్నాడో ఆయన దాన్ని అమలుపరచలేదు. దాని మీద కంటెంప్ట్ కేసు వేసినారంటే కోర్టు ధిక్కార చట్టం పరిధి లోపల కేసులు వేసినారు. దాని మీద ఒక పెద్ద ఆర్గ్యుమెంట్, కథా కార్ఖానా అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మహేందర్ రెడ్డి మిగతా వాళ్ళ తరఫున. సో ఈ పాపాల భైరవుడు ఈ కేసులలో నన్ను ముందర పెట్టినాడు. శివశంకర్కు సంబంధించి కొన్ని నేను చేసిన వ్యాఖ్యలు కొన్ని అంత అప్పుడు పేపర్లలో చాలా వచ్చినాయి. ఏంది వీడు మోర్ దెన్ కింగ్స్ లాయాలిటీ, కేసీఆరే వీడు అన్నట్టుగా వీడు ఎందుకు ప్రభుత్వాన్ని వెనక వేసుకొని వస్తాడని నన్ను తిట్టినారు కూడా కొంతమంది, అప్పటి కొంత ప్రముఖమైన వ్యక్తులు. ఏది ఏమైనా ఆ ముట్టుబట్టల్ని నేనే ఉతికిన ఆ రోజుల్లో. ఏం జరిగింది అంటే అంత పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు చేసినా కూడా శాసనసభ అంతర్గత వ్యవహారాల లోపల కోర్టులు తలదూర్చలేవు అని రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. ఒక వ్యక్తి ప్రవర్తన శాసనసభ నిర్వర్తించడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది స్పీకర్ నిర్ణయిస్తాడు. ఇటీవలే కదా రేవంత్ రెడ్డి అన్నది, అధ్యక్ష కొన్ని విషయాలలో నేను న్యాయ వ్యవస్థ మీద మాట్లాడినా మీ ఆధ్వర్యంలో నాకు రక్షణ ఉంటుంది కాబట్టి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో నేను ఏదైనా మాట్లాడతా అని ఈ హెచ్యు భూముల వివాదంలో కూడా మన ఎమ్మెల్యేల డిఫెక్షన్ కేసు గురించి మాట్లాడినాడు. దాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయినాడు ఆయన ఆర్ఎం సుందరం సార్ గిట్లా అంటున్నాడు, అసలు ఎవరికి బై ఎలక్షన్స్ రావంటున్నాడు, మీరు ఏం చేసుకున్నా వృధా ప్రయాస అని అంటున్నాడు సార్ తెలంగాణ ముఖ్యమంత్రి అంటే. అదంతా విని జస్టిస్ గవాయ్ అన్నాడు, డిడ్ వి కమిట్ ఏ మిస్టేక్ ఇన్ లెటింగ్ యూ అవుట్? నిన్ను ఆ రోజే క్షమించి వదిలెట్టడం వల్ల మేము పొరపాటు ఏమైనా చేసామా? నువ్వు ఇంత ప్రేలాపనలో మాట్లాడతావా, ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా? చట్టం, న్యాయం, కోర్టు వ్యవస్థ అనే దాని మీద నీకు రవ్వంత గౌరవం లేదా? నువ్వు ఎసొంటి ముఖ్యమంత్రి అయ్యా అనేటువంటి మాటలు మాట్లాడినారు. అదొక పక్క అయిందా? ఇక అది కాగానే మళ్ళా హెచ్యు భూముల వివాదం మళ్ళా వచ్చేసింది కదా. సో అక్కడ అంటే ఎప్పుడైతే ఈ అంశాలు వస్తున్నప్పుడు ఏది ఈ డిఫెక్టర్స్ కు సంబంధించిన వ్యవహారాలు హైకోర్టులో చర్చలు జరిగేటప్పుడు డిఫెక్షన్ ఇష్యూ మీద స్పీకర్దే నిర్ణయాధికారము. స్పీకరు ఏది డిసైడ్ చేస్తే గదే స్పీకర్కి తొందరగా మీరు విచారణ జరిపి ఎవరు డిఫెక్షన్ చేసినారా లేదా, ఇది పార్టీలో చీలికనా కాదా నిర్ణయించే అధికారం స్పీకర్ తనకు దోచినట్టుగా చేసుకుంటాడు. స్పీకర్ను తొందరగా చెయ్యి అని చెప్పే అధికారం లేదు.
అనేటువంటి మాటలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ వ్యవహారాల్లో ఏమన్నారు, స్పీకర్ ఏమో చాలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించినాడు, స్పీకర్ అనేవాడు కేవలము అప్పటి ప్రభుత్వం యొక్క ముద్రలాగా ప్రవర్తించినాడు, అతను అన్యాయం చేస్తే న్యాయ వ్యవస్థ నిద్రపోతుందా, ఖచ్చితంగా మీరు ఇంటర్ఫియర్ కావాలా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ల సస్పెన్షన్ రద్దు చేయాలా అని ఆ రకంగా ఆర్గ్యూ చేసినాడు. అంటే ఇది నోరు కాదు, ఇది నాలుకే, అది తాడిపట్ట. అంటే ఎటు అనుకూలంగా ఉంటే అటు ఆర్గ్యుమెంట్ చేయడము, కోర్టులను తప్పు పట్టించడము, ఇది కాంగ్రెస్ యొక్క మౌలిక స్వభావము, మూల స్వభావం. ఇప్పుడేమంటారు, నథింగ్ డూయింగ్, స్పీకర్ విల్ డిసైడ్ ఆన్ హిజ్ ఓన్, ఆయన ఎప్పుడు డిసైడ్ చేయాలనుకుంటే అప్పుడు డిసైడ్ చేస్తాడు అనేటువంటి వ్యవహారాలు. సో అతనే ఆర్గ్యూ చేసినారు. అయినా సరే ఈ మహానుభావుడు ఏమన్నా అంటే నథింగ్ డూయింగ్, స్పీకర్ కనుక నిరంకుశంగా ప్రవర్తిస్తే శాసనసభ వ్యవహారాల్లో కూడా మనం తల దూర్చొచ్చు అనేటువంటి మాట మాట్లాడినాడు. సరే, ఇటీవల పార్దివాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినారు కదా, స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ ది గవర్నర్ ఆఫ్ తమిళనాడు అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పి, నథింగ్ డూయింగ్, ఎవరు ఏం ఇక్కడ గంగిగోలేరు, మీరు కనుక అటనే నిద్రపోతే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర క్యాబినెట్ ఇచ్చినటువంటి రెజల్యూషన్స్ ప్రకారంగా వాళ్ళ సలహా సంప్రదింపుల ప్రకారంగా మీరు కార్యక్రమాలు జరపాల్సిందే. మీకు ఆర్టికల్ 200లో ఏవో పెద్ద విశేష అధికారాలు, నిర్ణయాధికారాలు అంటే ఏముండదు. మిమ్మల్ని ఊహించిందల్లా కేవలము ఒక సలహాదారుడు పాత్రలో ఉంటారు గవర్నర్లు అని అన్నారు, కానీ మీరు స్పీడ్ బ్రేకర్లు అవుతారని ప్రభుత్వ రాజ్యాంగం నిర్దేశించలేదు అనేటువంటి మాట 415 పేజీల జడ్జిమెంట్లో పదే పొందుపరచు వచ్చినారు. సో అట్లాంటి దశ నుంచి ఇప్పుడు ఈ ఆంధ్ర ఆయనని తీసుకువచ్చేసేసి ఇతన్ని ఎవరిని జస్టిస్ శివశంకర్ గారిని తీసుకొచ్చేసేసి ఏం చేసినారు, ఇక్కడ మనకు స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి చైర్మన్ గా పెట్టినారు. ఈయన ఇంకో ప్రాధాన్యత ఉంది దానికి. అప్పుడు జగన్ ప్రభుత్వం లోపల ఈ టెండరింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా, ప్రభుత్వ పరంగా వచ్చే టెండర్లు ఇవ్వడం తీసుకోవడం అది ఇది, వాటిల్లో ఏదైనా అవకతవకలు ఉంటాయా అని ఒక జ్యుడిషియల్ స్క్రూటినీ చేసేటువంటి ఒక సంస్థను స్టార్ట్ చేసేసి ఆ సంస్థకు ఈ జడ్జి గారిని అక్కడ అపాయింట్ చేసినారు. ఈయనే. సో ఈయనకు మాకు చాలా పాత సంబంధం అనుకోండి. కొన్ని విషయాలు చెప్పాలి. అదేంటంటే ఈయనను సిటీ సివిల్ కోర్టు లోపల ఫ్యామిలీ కోర్టు జడ్జిగా అపాయింట్ చేసినారు. అయితే ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ప్రకారంగా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అయితే ఈయన అందరినీ ఆడిస్తూ ఉంటాడు అనమాట. అడ్వకేట్లని ఇట్లా పేలాలు వేయిస్తుంటాడు, ఇట్లా మంగళంలో పేలాలు వేయించినట్టు వేసి బడబడ ఇట్లా తిప్పుతూ ఉంటాడు అనమాట. అట్లనే నేను కోర్టుకు పోయినా ఈయన నన్ను మరి చిన్నగా ఉన్నాడు, పోరాడు ఎట్లా ఉన్నాడు, గీంతో ఏంది అన్నట్టుగా ఏదో చాలా కొద్దిగా దురుసుగా మాట్లాడితే నేను దన్నుమని ఫ్యామిలీ కోర్టు యాక్ట్ తీసేసి అసలు నీకు క్వాలిఫికేషన్స్ లేవుగా, నేను ఎవడు అపాయింట్ చేసినాడు ఈ ఫ్యామిలీ కోర్టు జడ్జిగా అనేటప్పటికి ఒక్కసారి నిర్ఘాంతపోయినాడు. అరే ఇదేంది అని. అప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసి చూపెట్టినా, ఇక సుప్రీంకోర్టు ఈ రకంగా చెప్పింది, ఫ్యామిలీ కోర్టు ఈ రకంగా ఫంక్షన్ చేయాలి, ఈ రకమైన పాత్రలు ఉండాలి, ఇంత సహనం ఉండాలా, ఇంత ఓపిక ఉండాలా. ఆర్డినరీగా ఉన్నటువంటి కోర్టులలో కూడా భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారాలు, వైవాహిక జీవితానికి సంబంధించిన వ్యవహారాలు సరిగా జరగట్లేదని ఒక కొత్త చట్టం ద్వారా కొన్ని పద్ధతులను ఏర్పరిచి పూర్తి నిర్ణయాధికారం మీకిచ్చి మిమ్మల్ని ఒక కోర్టుగా స్టార్ట్ చేస్తే మీరు ఆ కోర్టుల కంటే అధ్వాన్నంగా ప్రవర్తిస్తే బాగుండదు. ఇవి స్పెషల్ కోర్టులు కాబట్టి వీటి నిర్ణయాధికారాలు కొంత ప్రత్యేకంగా ఉండాలి, త్వరితగతిన జరగాలి, మానవీయ కోణంలో జరగాల, తర్వాత అర్హులైన వాళ్ళకి ఈ అవకాశాలు ఇవ్వాలి. ఇది మహిళా న్యాయస్థానాలకు మీరెట్ట అర్హులు అనేటువంటి ప్రశ్న వేసినాను. అసలు కింది నుంచి మీ దానికి ఇట్లా ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అయిందన్నమాట ఈయనకి. సరే అది అయిపోయింది. ఆ తర్వాత కాలక్రమంలో అక్కడ జరిగిపోయింది అట్టా ఇట్లా అయిన తర్వాత ఈయన హైకోర్టుకు వచ్చినాడు. హైకోర్టుకు వచ్చిన తర్వాత హైకోర్టులో చాలా మేధావి, దాంట్లో డౌట్ లేదు, నాలెడ్జబుల్ పర్సన్, అందులో డౌట్ లేదు, నిజాయితీ పరుడు, అందులో ఇంకా డౌట్ లేదు. అయితే ఒక సందర్భంలో నేను ఎక్కడో ఒక ఎలక్ట్రానిక్స్ షాప్లో ఇక్కడ బంజారా హిల్స్లో ఒక టీవీ కొందామని పోయినా. అప్పుడేదో ఈ ఐపీఎల్ మ్యాచ్ల బ్యాచ్లు మా పిల్లలందరూ ఏం డిసైడ్ చేసినా అంటే, నువ్వు మా పక్కకు కూర్చుంటే
నువ్వు సరిగా చూడనియవు, నువ్వు అంత మధ్య మధ్యలో కామెంటరీ చేస్తావు కదా, నువ్వు నీ కాడ మీదే కొనుక్కో టీవీ అని అన్నారు. అంటే ఏం చేయాలి ఇక, సరేలే ఇక వీళ్ళకే అప్పగించిన కదా అని చెప్పి నేను టీవీ కొనడానికి నేను ఎలక్ట్రానిక్ షాప్లోకి పోయినా, ఈ జడ్జి గారు కూడా అదే షాప్లోకి వచ్చినాడు. వచ్చి చూసి ఈయనకి సడన్ గా ఈయన మెమరీ అంతా రిఫ్రెష్ చేసుకొని, ఓహో వీడు ఫలానా అడ్వకేట్ కదా అని నన్ను పలకరించినాడు. ఏమైనా బాగున్నావు అంటే బాగున్నాను. సార్ మీరు హైకోర్టు, సార్ నమస్కారం. నాకు తెలుసు అప్పటికి ఆయన హైకోర్టుకి వచ్చాడు. నేను ఇంకా మర్చిపోలేదయా, నువ్వు నా కోర్టులో వచ్చేసేసి నాకు అర్హతలు లేవు అని నువ్వు వాదించినావు అని అన్నాడు. ఏ సార్ అది అప్పటి మాట సార్, నేను ఎప్పుడో మర్చిపోయినాను. ఈ పైసలు ఇస్తే మాట్లాడే మనస్తత్వం మా అడ్వకేట్లకు పర్సనల్గా ఉంటుంది సార్, అది క్లయింట్ కేసు అని అన్నాను. ఆ తర్వాత మరి చాలా కేసులలో నేను ఆర్గ్యూ చేసినాను. వారు న్యాయంగా ధర్మంగా ఆర్డర్లు పాస్ చేస్తారు, దాని మీద వివాదం లేదు. ఇది వ్యక్తిగతమైన కక్షతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాదు. కానీ మనమందరము ఏదో కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి లేటరల్ అపాయింట్మెంట్ చేస్తాడు. ఇక ఇంకోడెవడు, పి ప్రమోద్ కుమార్ ఐపీఎస్ రిటైర్డు, వర్రె వెంకటేశ్వర్లు అడ్వకేటు, ఫార్మర్ మెంబర్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అడిషనల్ జీడీపీ. వీళ్ళ యొక్క ప్రొఫైల్ కూడా మనం కనుక్కోవాలి, వీళ్ళు ఎక్కడి వాళ్ళు ఏంటిదని. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళైతే తెలంగాణ వాళ్ళు అయ్యి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఆంధ్రోడికి ఇస్తే మిగతా వాళ్ళు ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఉంటుంది కదా, ఎట్లా ఇప్పుడు రాజు వెనుక ఇట్లా ఇది పట్టుకొని వస్తుంటారు కదా, గసంటి వాళ్ళని తెలంగాణలో పెడతారు, రాజుకు మాత్రం ఆంధ్ర వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈయన ఏది చెప్తే గది సరే సరే అనేటోళ్ళని ఇంకా ఇద్దరిని అపాయింట్ చేస్తాడు. ఇక డిస్టిక్ లెవెల్ కమిటీ లోపల కె సుదర్శన్ డిస్ట్రిక్ట్ జడ్జి రిటైర్డు, ఇక పి రామ్మోహన్ ఫార్మర్లీ జర్నలిస్టు, తర్వాత రామ నరసింహారెడ్డి అడిషనల్ ఎస్పీ రిటైర్డ్. సరే ఈ రామ నరసింహారెడ్డి కూడా నా మిత్రుడే, మా తమ్ముడు క్లాస్మేట్, పాపం అడిషనల్ ఎస్పీ క్యాడర్లో రిటైర్ అయినాడు. నేను చాలాసార్లు నేను స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఉండడం కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. మంచి వ్యక్తి, ఇందులో డౌట్ లేదు. పి రామ్మోహన్ సుదర్శన్. ఇక నెక్స్ట్ ఇంకోటి దానికి వస్తే మళ్ళా ఆయనకి అట్లా ఎట్లుంటది, ఏ పోస్ట్ చేసినా మా వాళ్ళకి అవకాశం రావాలి కదా. ఫస్ట్ ఏం చేసినాడు, ఇక్కడ శివశంకర్ బాపనాయనకి ఇచ్చినాడు, ప్రమోద్ కుమార్కి ఇచ్చినాడు, వెంకటేశ్వర్లకు ఇచ్చినాడు. ఇది ఈ రకంగా ఫిలప్ చేసినాడు. ఇక్కడ ఏం చేసినాడు, సుదర్శన్కి ఇచ్చినాడు, రామ్మోహన్కి ఇచ్చినాడు, రామనరసింహారెడ్డి అని ఒక రెడ్డి ఆయనకి ఇచ్చుకున్నాడు. మళ్ళీ ఈడికి వచ్చేటప్పటికి మళ్ళా మరి రెడ్డి పరివారం ఏముంటుందో ఆయనకు బాధ అనిపించేసేసి ఇక్కడ వై అరవింద్ రెడ్డి అనే ఆయన డిస్ట్రిక్ట్ జడ్జికి, ఎం నారాయణ ఐపీఎస్ రిటైర్డు, సామల రాజేందర్ అనేటానికి ఐజీపీ, వీళ్ళకి మల్టీ జోన్ లోపల వీళ్ళకి ఇచ్చినాడు. ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇష్యూడ్ బై రెఫరెన్స్ 4th read above is also good. ఇది సంగతి. ఏమేరా ఇట్టా జరుగుతుంటుందండి ఈ మహానుభావుడి యొక్క కార్యక్రమాలు. మీరు రోజు అనునిత్యం ఒక డేగ కన్ను కనుక వేసి చూస్తే ఇతను చేసే పరిపాలనలో ప్రతి చోట ఆల్ లేటరల్ అపాయింట్మెంట్స్ ఆర్ మేడ్ ఓన్లీ టు ఫేవర్ హిజ్ ఓన్ క్యాస్ట్ and upper caste only. There is no social justice in the appointments made by Revanth Reddy. Mrs. Meenakshi Natarajan, where are you? Are you awake or are you in slumbers? What are you doing? What is happening in the state of Telangana? Why don't you candidly report to Mr. Rahul Gandhi that these lateral appointments are totally against what Rahul Gandhi cries from the rooftops in Delhi? Can't you apprise him of what is happening over here? You are just sidelined over here. Without self-respect, why should you hang on to this position at all? Is this only an excuse? So, ई रकंगने इसी तरीक़ा से ये हुकूमत चलता है. ये हुकूमत में ना कोई इंसाफ रहता है, ना कोई इबादत रहता है. ये बहुत डेंजरस आदमी है, ये बहुत चालाक आदमी है. हमने गलती की है, ये रेवंत रेड्डी को, ये कांग्रेस के ऊपर भरोसा रखे. अभी क्या करना चाहे, कपड़े में लिपट के चप्पल से मारना चाहिए. कब, जब ये साले अपने पास आते ना, फिर से वोट दे बोल के जब सही सबक सिखाना ही चाहिए.
हमारे यहाँ दस्तूर रहता, क्या रहता, ईंट की जवाब पत्थर से ही होता है ना। तो अपन भी सीख लेना चाहिए, जब वक्त आए तो ईंट की जवाब पत्थर से ही देना चाहिए। सो ये राज ऐसा ही होगा, ये अवाम को ऐसा ही गुमराह करते रहेगा। ये आदमी बहुत चालाक आदमी है, इनको मालूम है कैसा करना। అంటే మనకి మహాభారతంలో ఉంటదన్నమాట, ఆ వాడికి సర్వ సైన్యాధిపత్యాన్ని ఇచ్చినప్పుడు అశ్వత్థామ పాండవులు అందరి తలలు నరికి నీ చేతిలో పెడతా అని దుర్యోధనునికి ఒక వాగ్దానం చేసేసి, పడుకున్న వాళ్ళు పాండవులు అని అనుకొని ఉప పాండవులను అంటే పాండవుల పిల్లలను అందరిని నిద్రిస్తున్న వాళ్ళను కత్తితో నరికి వాళ్ళను హత్య చేస్తాడనమాట. అప్పుడు ద్రౌపది నోట ఒక పద్యం వస్తుంది, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావని లేరు కించిద్రోహము నీకు చేయరు. అరే వాళ్ళు ఉద్రేకంతో లేరు, యుద్ధావనిలో లేరు, నీకు కించిత్ ద్రోహం చేయరు, నిద్రాహారుల చిన్ని పాపల జంప, పడుకున్నాళ్లను ఆదమర్చి పడుకున్న పిల్లలను నరికావు కదా, ఎంత దుర్మార్గుడు అయ్యా నువ్వు అనే మాట మాట్లాడిస్తాడు. సో మనమందరము నిద్రలో ఉన్నప్పుడు, మనమందరము ఆదమర్చి ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి చవట రాజకీయాలు చేస్తూనే ఉంటారు.